బీఆర్ఎస్లో ఉండేదెవరు పోయేదెవరు ఆరా తీస్తున్న పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్. కాంగ్రెస్లో టచ్లో వెళ్ళిన ఎమ్మెల్యేల పేర్లతో లిస్టు జాబితాలో 21 మంది ఎమ్మెల్యేల పేర్లు ఎవరెవరు ఎందుకు పోతున్నారని ఎంక్వైరీ. ఇప్పటికే గేట్లు తెరిచామని సీఎం రేవంత్ ప్రకటన. రాసి పెట్టుకోండి మిత్రులారా, చాలామంది ఎమ్మెల్యేలు ఈ గ్యాప్లో, ఈ 15 days గ్యాప్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున రాసి పెట్టుకోండి. కాంగ్రెస్లోకి ఆపరేషన్ పూర్తి అయిపోయింది. ఒకటేసారి మూకుమ్మడిగా ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హడావుడి కానీ ఎన్నికల హీట్ పెంచే క్రమంలో వీళ్ళ జాయినింగ్ కూడా చేసేసి ఒకటేసారి హీట్ పెంచాలి, ఒకటేసారి కాంగ్రెస్ పార్టీ వేవ్ పెంచాలనే కోణంలో రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేస్తూ ఉన్నాడు. ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా మరి భారతీయ జనతా పార్టీ దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ కూడా బ్రేకులు పడే అవకాశం కూడా కనబడతా ఉంది. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫైట్ని ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇక మరో 3 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు. పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్, క్యామ మల్లేష్కు భువనగిరి, నల్గొండ నుంచి కంచెల కృష్ణారెడ్డి, మొత్తం 16 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్. పెండింగ్లో హైదరాబాద్ అంటూ కొనిస్తున్నాం. హైదరాబాద్ ఎట్లా అయ్యారు, హైదరాబాద్ మొత్తం కూడా ఎంఐఎంకి సపోర్ట్ చేస్తారు. ఇక పాపం ఇక బలికా బకరా ఎవరే అంటే పద్మారావు గౌడ్. ఇక ఈరోజు ఏం చేస్తున్నారంటే బీసీలను పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ బీసీలను ఈరోజు బలిపశువులు చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంది. ఎందుకు అంటే దానం నాగేందర్కు ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు సికింద్రాబాద్ టికెట్ ఇవ్వడం జరిగింది. పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది, ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఒకరు మున్నూరు కాపు సామాజిక వర్గం, ఈయనేమో గౌడ సామాజిక వర్గం. ఒకవేళ వీళ్ళు కాకుండా కొత్త వ్యక్తులకు ఎవరికైనా ఇస్తే అవకాశాలు బీసీలకు అవకాశాలు ఉంటాయి కదా. ఈరోజు ఓడిపోయే సీట్లు ఇవ్వడము ఇవన్నీ కూడా ఏంటంటే ఎట్లా మోడీ మనే వీళ్ళందరూ ఓడిపోతారు కాబట్టి బీసీలకు ఇచ్చామనేటువంటి ఒక నరేషన్ బిల్డ్ చేయడం తప్ప ఏది లేదు. ఎక్కడ ఇస్తున్నారండి బీసీలకు టికెట్లు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఇస్తుంది? నీళ్ళ మధుకు ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఇస్తున్నారా? ఎక్కడ ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ ఇది అసలు బీసీ సీటే బీసీలకు ఇచ్చినట్టే కాదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే అది ఓడిపోయే సీట్ అని చెప్పేసి ఓడిపోయే సీట్లను బీసీలకు ఇచ్చేసి ఈరోజు వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాసి పెట్టుకోండి, క్లియర్గా మోడీ మానియా స్పష్టంగా సికింద్రాబాద్లో కనబడతా ఉంది. కిషన్ రెడ్డి గారి చరిష్మా కనబడతా ఉంది. ఆయన పైన కనీసం ఒక్క అవినీతి మార్కు కూడా లేదు. ఆయన గెలిచే పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అలా ఆల్రెడీ అది ఆడ గెలుస్తూనే ఉన్నాడు కదా, లాస్ట్ టైం గెలిచి ఈసారి గెలిచే అవకాశం లేదు కదా. అక్కడ మళ్ళీ బీసీలకు టికెట్లు ఏ రెడ్డులకు వాళ్ళకు టికెట్లు ఇవ్వచ్చు కదా, ఇయ్యడు. ఎందుకంటే ఆడ స్పష్టంగా కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. కిషన్ రెడ్డి గారికి ఆయనకి తిరిగే లేదు వాస్తవం చెప్పాలంటే. అలాంటి వ్యక్తి పైన వీళ్ళను బీసీలను పెట్టి ఈరోజు ఏమంటారు బీసీలకు టికెట్లు ఇచ్చామని చెప్పేసి ఒక నరేషన్ బిల్డ్ చేయడం తప్ప బీసీల మోసం చేయడం తప్ప ఎవరికి కూడా ఈరోజు యూజ్ లేదు. చెప్తాను బీసీ సమాజ వర్గాలకు కూడా ఒకటే చెప్తాను, వీళ్ళకి ఏంటంటే ఓటు బ్యాంక్ చీలిక తేవాలి, గౌడ ఓటు బ్యాంక్ చీలిక తేవాలి, మున్నూరు కాపు ఓటు బ్యాంక్ చీలిక తేవాలి. ఇలా తెచ్చి వీళ్ళని ఓడగొట్ట వీళ్ళ ఓడే విధంగానే చేస్తున్నారు తప్ప గెలిచే సీట్లు ఇవ్వచ్చు కదా, ఇయ్యరు. వీళ్ళు ఇవ్వకుండా ఇట్లా బలిపశువులు చేస్తూ ఉంటారు వీళ్ళంతా. బీసీ సమాజ వర్గాలారా మీరు ఆలోచించండి, ఇది ఎంతవరకు అన్యాయమో ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఆలోచించి కూడా నిర్ణయం తీసుకోవాలి. ఓడిపోయే సీట్లు ఇస్తారా బీసీలకి? ఇది కనబడతా ఉంది మిత్రులారా. హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.